హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. మా ఛానల్ని అందరూ చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. అలాగే మా పాప అమెరికాలో ఉండి కొన్ని వీడియోస్ పంపిస్తుందండి, అవి మీకు చూపిస్తున్నాను. వాళ్ళ స్టవ్, వాళ్ళ కళాయిలు అవి చూశారు కదా. గ్రౌండ్ నెట్ ఆయిల్ ఏంటండి అది. వాళ్ళ డబ్బా కూడా చూపించింది కదా. అది స్టవ్ కూడా చూసారా, వాళ్ళ కళాయిలు చూసారండి. అవి చాలా బాగున్నాయి కదా, మన ఇండియా కంటే కూడా అక్కడ చాలా బాగున్నాయి అన్నీ. చూసారు కదా. ఈరోజు బెండకాయ కర్రీ చేస్తుందండి పాప. ఆ వెల్లుల్లిపాయ గర్భాలు కూడా బారుగా మన ఏలంత ఉంటాయండి. వాటిని ఒక్క గర్భమో రెండు గర్భాలు తీసుకొని అలా తుంచిందండి. అయితే తాలింపు దినుసులు అవన్నీ వేసింది. బెండకాయ కర్రీకి పచ్చిమిర్చి దినుసులు అవన్నీ వేసుకుందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసింది కళాయిలో. అదే మనమైతే కనుక ఒక 2-3 గంటలు పోయాల్సి వచ్చేది కర్రీకి. కానీ చాలా తక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసింది, తక్కువగా వేసింది. అక్కడ స్టవ్ అవి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నామండి. మీకు అక్కడే కూడా నేను చూపిస్తాను. డోర్ ఓపెన్ చేస్తుంది, బయటది లొకేషన్ అన్నమాట అది. అయితే అక్కడ బెండకాయ ముక్కలు కోసుకొని ఎండలో పెట్టుకుంది. కొంచెం అది అక్కడ ఎదరు కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనలాగా కూడా అక్కడ ఎండవు కదండి. మనమైతే బెండకాయ ముక్కలు కోసి ఎండలో పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. కానీ అక్కడ మార్నింగ్ పెడితే కానీ కొంచెం 1 గంట టైం తీసుకుంది. బెండకాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకుంది, అవి కూడా వేసేసిందండి. అంత ఆయిల్లో ఇక్కడ మనం ఈ స్టవ్ కూడా కరెంట్ స్టవ్లు ఏంటంటే మనలాగా మరి గ్యాస్ ఉండదు. చూసారు కదా, అది కరెంటుకు సంబంధించిన కళాయి అంటండి. అది కూడా మన కళాయిలు కనుక పెడితే ఆ స్టవ్ మీద కూడా మాడిపోతాయి అంట. వాటికి కరెంటుకి సంబంధించిన కళాయిలు అవి కొనుక్కున్నారు వాళ్ళు. బెండకాయ కర్రీ అంటే అందరికీ ఇష్టమే కదండి. కొంచెం మగ్గనిస్తుంది, మూత పెట్టిందండి. అలాగే మగ్గినాయి బెండకాయలు కూడా మగ్గినాయండి. అంటే ఉల్లిపాయ ముందేసినా మాడిపోతుందని చెప్పి ఉల్లిపాయలు కూడా తర్వాత వేస్తుంది పాప. మేము కూడా 2-3 సార్లు ఉల్లిపాయలు ఫస్ట్ వేసేసే వాటికి మాడిపోయినాయండి. అందుకే ఇప్పుడు బెండకాయ కర్రీ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసింది. ఎంత జాగ్రత్తగా చేసినా సరే బెండకాయలు అనేవి ఎప్పుడు కూడా మాడతామో ఏదోటి ఇదవుతూ ఉంటాయండి. వాటికి మనం ఎంత ఆయిల్ పోసి చేసినా సరే గుజ్జులాగా అయిపోతాయి, ఒక్కో టైము అలా అవుతాయి కదా. కానీ చాలా బాగా చేస్తుంది పాప కూడా కర్రీ. సాల్ట్ వేసుకుందండి, తగినంత సాల్ట్ వేసుకుంది, తగినంత పసుపు కూడా వేసుకుంది. తగినంత పసుపు, ఆయిల్ వేసుకుందండి. ఉల్లిపాయ కూడా మగ్గాలి కదా, కొంచెం అవి కూడా దోరగా ఏగినాయి. బెండకాయలు కూడా దోరగా ఏగినాయి. పసుపు కొంచెం తగ్గిందని మళ్ళీ వేసుకుంది పసుపు. కారము అవి కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళిందండి. ఇంకా అక్కడ కారం తినలేదు వాళ్ళు. ఇక్కడి నుంచి మన కారమే, గుంటూరు కారమే పట్టుకెళ్ళారు. మనకు గుంటూరు కారం అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. మన కారం కంటే కూడా గుంటూరు కారమే మంచి ఫేమస్ మనకి ఇక్కడ. ఆ కారమే పట్టుకెళ్ళారు. బెండకాయలు కూడా చక్కగా, ఉల్లిపాయ కూడా ఏగుతుంది, బెండకాయ కూడా మగ్గిపోయింది. బెండకాయ కర్రీ కూడా చూసారు కదా, చాలా బాగా మాడనీకోకుండా చితపుకోకుండా చాలా బాగా చేస్తుంది. కొన్ని వీడియోస్ మీకు అక్కడికి కూడా నేను పెడతాను, ఎందుకంటే మీకు కూడా అవన్నీ చూపిద్దామని చెప్పి, మీకు కూడా అమెరికాలో అవి చూపిద్దామని చెప్పి మీకు కూడా నేను అలా పెడుతున్నానండి. బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కూడా, మాడనీకోకుండా తక్కువ ఆయిల్తో చాలా బాగా చేసింది కదండి పాప కూడా.
అదే ఆ కర్రీకి మనమైతే గనక ఒక 100 గ్రాముల ఆయిల్ దాకా పోసేస్తాము. ఆవిడ అసలు 25 గ్రాముల ఆయిల్‌తోనే చాలా చేసింది. అంటే ఆ కళాయి కూడా చాలా మంచిది. కొన్ని కళాయిలు కూడా ఆయిలు తక్కువ పడతాయి కదండీ! అందుకని చెప్పి తక్కువే పట్టినియి. అలాగే పసుపు, కొంచెం కారం కూడా ఏస్తుందండి. తగినంత కారం కూడా తీసుకుంది. అంటే కారం ఘాటు తక్కువ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేస్తుంది. చూసారు కదా, బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చాలా చేసింది. తక్కువ ఆయిల్తో చాలా టేస్ట్గా ఉండేలా బెండకాయ కర్రీ రెడీ చేసిందండి. ఉల్లిపాయ కూడా మాడనీయకోకుండా తర్వాత వేయటం చాలా బాగుంది. కారం వేసుకుందండి ఇప్పుడు. చాలా తక్కువే వేసుకుంది కారం కూడా. చాలా బాగుంది కర్రీ కూడా. దానిలో రసం పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. ఉట్టి కర్రీ అన్నంలో, వేడివేడి అన్నంలో తినేసినా చాలా బాగుంటుందండి. వేడివేడి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మాడనీయకోకుండా కూడా చాలా చేసింది. స్టవ్ పైన ఇచ్చారు చూసారు కదా, కట్టేసుకుంది. వేడివేడి బెండకాయ కర్రీ